ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ దినం మనం దేవుని వాక్యంలో ధ్యానించుకుందాం. జాన్ చాప్టర్ 16 verses 33లో యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఐ హ్యావ్ సెడ్ దీస్ థింగ్స్ టు యూ సో దట్ ఇన్ మీ యు మే హ్యావ్ పీస్. ఇన్ ద వరల్డ్ యూ హ్యావ్ ప్రాసిక్యూషన్స్, బట్ టేక్ కరేజ్, ఐ హ్యావ్ ఓవర్కమ్ ఇట్ అని చెప్పి వాక్యం చెప్తా ఉన్నాడు దేవాది దేవుడు. ఇక్కడ చూస్తే ఇన్ దిస్ వరల్డ్ యూ హ్యావ్ ప్రాసిక్యూషన్స్ అని చెప్పి ఒక బైబిల్లో ఉంది. కేజీవీ బైబిల్లో చూస్తే ట్రిబులేషన్స్ అని ఉంది. ఎన్ఐవి బైబిల్లో చూస్తే ట్రబుల్స్ అని ఉంది. న్యూ వర్షన్ స్టాండర్డ్ బైబిల్లో చూస్తే ప్రాసిక్యూషన్స్ అని ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ క్షణం ఉంది, కానీ తెలుగులో చూసినట్లయితే శ్రమలు అన్న వాక్యము ఉంది, శ్రమలు అన్న మాట ఉంది. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే మొదటి భాగంలో, ఈ వచనంలో మొదటి భాగం ఐ హ్యావ్ సెడ్ దీస్ థింగ్స్ టు యూ సో దట్ ఇన్ మీ యు మే హ్యావ్ పీస్ అన్న మాటని ఈ మాటను బట్టి మనము ధ్యానించుకుందాము. పీస్ మనం ఏం చేస్తామంటే పీస్ అన్న మాట గురించి మనము ధ్యానం చేద్దాము. సమాధానం అన్న మాట గురించి మనము ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ప్రభుకి మరొక పేరు ఉంది, అది ఏమనగా సమాధానకర్తయగు అధిపతి అని చెప్పి. హల్లెలూయా. సమాధానకర్తయగు అధిపతి అని చెప్పి యేసుక్రీస్తుకి పేరుంది. ఐజాయా చాప్టర్ 9 verses 6లో చూసినట్లయితే అక్కడ రాసింది, ఆ సమాధానకర్తయగు అధిపతి అన్న పేరు ఆయనకుంది. ఆయన ఎవరంట? సమాధానానికి అధిపతి, సమాధానంని రూల్ చేసే ఆయన సమాధానాన్ని పరిపాలించే దేవాది దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంటే సమాధానాన్ని పరిపాలించే దేవుడు, రూల్ చేసే దేవుడు. సమాధానం ఆయన వద్దనే ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే నాలో మీకు సమాధానం కలుగునట్లు అంటున్నాడు. హల్లెలూయా. నాలో మీకు సమాధానము కలుగునట్లు అని అంటున్నాడు. అట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఎందుకని మనం సమాధానాన్ని కోల్పోతున్నాం? ఏ కారణం చేత మనం సమాధానంలోని మన జీవితంలో కోల్పోతున్నాం అన్న సంగతి మనం ఇక్కడ ఆలోచించవలసినది. ఎందుకని మనం సమాధానం కోల్పోతున్నాం, ఏ కారణం వల్ల మనం సమాధానం కోల్పోతున్నాం అని మనం ఇక్కడ చూసినట్లయితే ఒక కొన్ని పాయింట్లు, అనేకమైన కారణాలు ఉంటున్నాయి. మనం సమాధానం పోగొట్టుకోవడానికి అనేకమైన కారణాలు ఉంటున్నాయి. అందులో కొన్ని కారణాలు మనం చూసుకొని ఈ దినం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటిగా చూసినట్లయితే మనకు సమాధానం కోల్పోవడానికి గల కారణంలో మొట్టమొదటి ఏంటంటే అధికమైన ఆశలు మనలో ఉన్నది. అధికమైన ఆశలు, అధికమైన కోరికలు, నియంత్రణ లేని ఆశలు, నియంత్రణ లేని కోరికల చేత మనం ఏం చేస్తున్నాము? అసమాధానంకి గురవుతా ఉన్నాం. మనం ఎప్పుడైతే మనము మన ఆశలను కంట్రోల్ చేసుకుంటామో, ఎప్పుడైతే మన కోరికలను కంట్రోల్ చేసుకుంటామో, ఎప్పుడైతే మన తలంపులను కంట్రోల్ చేసుకుంటామో, మనం ఎలా ఉంటామంటే సమాధానంగా ఉండగలుగుతాం అన్నమాట. సమాధానంగా ఉండగలుగుతామంటే బైబిల్లో జెరమయా చాప్టర్ 17 verses 9లో ఏముందంటే, హల్లెలూయా, 17 verses 9లో ఏముందంటే హృదయము ఏమంట, అది హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. హల్లెలూయా. హృదయం ఏమంట అన్నిటికంటే మోసకరమైనదంట, బహుఘోరమైన వ్యాధి కలదని చెప్పి వాక్య భాగం ద్వారా తెలియపరుచుంటున్నాం. బహుఘోరమైన వ్యాధి కల, అన్నిటికంటే మోసకరమైనది. మనకు ఆశలు ఎక్కడ పుడతాయి? హృదయంలోనే పుడతాయి. కోరికలు ఎక్కడ పుడతాయి? హృదయంలోనే పుడతాయి. ఆ ఆశలు, కోరికలు ఎక్కడి నుంచి పుడుతుంటే మన హృదయంలో నుంచి కలుగుతూ ఉంటాయి. ఆ హృదయంలో నుంచి కలుగుతూ ఉంటాయి. కాబట్టి నీకు ఎన్ని ఆశలు ఉన్నాను, నీకు ఎన్ని కోరికలు ఉన్నాను, నీకు ఏం ఆశలు కలుగుతున్నాను, మనం ఏం చేయాలంట? ఇక్కడ దేవుణ్ణి అడగాలంట. మనకి ఏ ఆశలు ఉన్నాను, ఏ కోరికలు ఉన్నాను, మనం ఏం చేయాలంటే దేవుని వద్ద ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాకు ఈ ఆశలు ఉన్నాయి, ప్రభా, నాకు ఈ కోరికలు ఉన్నాయి, ప్రభా, నాకు ఈ తలంపులు ఉన్నాయి, ప్రభా, నాకు ఇది కావాలి, ప్రభా, నాకు ఇది అవసరం అని చెప్పి మనము దేవుని వద్ద అడగాలంట. వాక్యంలో ఏముందంటే మాథ్యూ చాప్టర్ 6 verses 32లో ఏముందంటే, మీ తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు మీకేం కావాలో అని చెప్తుంటున్నాడు. హల్లెలూయా. మీ తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు మీకేం కావాలో, ముందుగానే తెలుసు కాబట్టి మీరు చింత చేయకూడదు అనేస్తాను అంటున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే ప్రార్థనలు అడుగుతూ ఉంటాం దేవుణ్ణి. ప్రార్థనలో మనం ఏం చేస్తామంటే
అడుగుతూ ఉంటాం. మనం అడగాలన్నది ఆయన చిత్తము. అడుగుతూ ఉంటాం, కానీ కొన్నిసార్లు మనం పొందుకోలేకపోతాము. ఏం చేస్తాము, కొన్నిసార్లు మనం పొందుకోలేకపోతాం. కొన్ని ప్రార్థనలకు వెంటనే జవాబు వస్తుంది, కొన్ని ప్రార్థనలకి జవాబు అసలు రానట్లుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మన ప్రార్థనలకు జవాబులు వస్తూ ఉంటాయి. ఎందుకనగా అది కొన్నిసార్లు మన ప్రార్థనకు వెంటనే జవాబులు ఎందుకు వస్తాయంటే అది మన జీవితంలో క్షేమకరమైనది. మనం అడుగుతున్నది అది మన జీవితానికి క్షేమం కాబట్టి, మన కుటుంబానికి క్షేమం కాబట్టి, మన వ్యక్తిగత జీవితానికి అది క్షేమం కాబట్టి దేవాది దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే మనకి అనుగ్రహించేస్తాడు అనమాట. కొన్నిసార్లు ఏం చేస్తావు, మనం ఎంత అడిగినాను, ఎంత కోరుకున్నాను అది మన జీవితంలో జరగవు, అవి మన జీవితంలో కానే కావు. అప్పుడు మనం ఏం చేస్తామంటే మనం సమాధానం కోల్పోతుంటాం, మన మనశ్శాంతి కోల్పోతూ ఉంటాము. ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఇవ్వటం లేదు, ఎంత ప్రార్థన చేసినా దేవుడు అడగటం లేదు. మన ఎదుటి వాళ్ళకి ఇస్తున్నాడు, పక్కింటి వాళ్ళకి ఇస్తున్నాడు, వాళ్ళకి ఇస్తున్నాడు, వీళ్ళకి ఇస్తున్నాడు, నా స్నేహితులకి ఇస్తున్నాడు, కానీ నాకు ఇవ్వడం లేదు. నా ప్రార్థన దేవుడు ఆలకించడం లేదు, వాళ్ళకి ఆలోచిస్తున్నాడు, వీళ్ళకి ఆలోచిస్తున్నాడు అని చెప్పి మనము వీళ్ళని చూసి ఏం చేస్తూ ఉంటాం అంటే మన సమాధానము కోల్పోతూ ఉంటాము. ఇక్కడ వాక్య భాగంలో చూసినట్లయితే జేమ్స్ చాప్టర్ 4:3 చూసినట్లయితే మీరు అడుగుతున్నారు కానీ మీరు పొందుకోలేకపోతున్నారు అంటున్నాడు. మీరు అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీరు అడుగుతున్నది రాంగ్ మోటివ్తో అడుగుతున్నారు కాబట్టి, తప్పుడు ఉద్దేశంతో, తప్పుడు దీని ద్వారా అడుగుతున్నారు కాబట్టి. ఎందుకంటే మీ ఆశలను నెరవేర్చుకోవాలి, మీ కోరికలను నెరవేర్చుకోవాలని చెప్పి మీరు అడుగుతున్నారు, కానీ అది నిజానికి చెప్పాలంటే మీకు అవసరం లేదు. అది ఎదుటి వీళ్ళని చూస్తున్నారు, వీళ్ళని చూస్తున్నారు, వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, నా స్నేహితుల దగ్గర ఉంది, నా కొలీగుల దగ్గర ఉంది, కానీ కాబట్టి నా దగ్గర కూడా ఉండాలి అన్న ఆశతో నేను అది కోరుకుంటున్నావు అన్న కోరికలు నీ హృదయంలో కలుగుతున్నాయి తప్పితే అది నీ జీవితానికి ప్రస్తుతానికి అది అవసరం లేదు. నీ తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు అంటే నీకు ఎప్పుడు ఏం కావాలి అన్నది నీ తండ్రి అయిన దేవునికి ముందుగానే తెలుసు అని చెప్పి వాక్యంలో ఉంది. ఇప్పుడు మనం కోరుకుంటున్నామబ్బా, మనం ఆశపడుతుంటున్నామబ్బా, అది కొన్నిసార్లు వెంటనే ఇవ్వబడిందంటే అది మనకి శాపకరంగా మారుతుంది. ఎలాగంటే ఇప్పుడు మనకి ఏమన్నా కావాలన్నాం అనుకో, ఏమన్నా తీసుకోవాలి, మొండి పట్టుకుంటుంటాం. మనకి ఏమైనా తీసుకోవాలని చెప్పి వాళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది అని చెప్పి తీసుకోవాలనుకుంటుంటాము. అప్పుడు ఏం చేస్తామంటే బ్యాంక్ లోన్లన్నా తీసుకుంటాం, లేదా ఎవరి దగ్గర అప్పులన్నా చేస్తాం. అప్పులన్నా చేసి అవి ఏం చేస్తాం, ఇట్లు చేసి మనం అవి కొనుక్కొని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే అది తాత్కాలికమైన సంతోషం, అది తాత్కాలికమైన ఆనందం. తెచ్చి పెట్టుకున్నంత వరకు మాత్రమే ఆనందం అనమాట. అది తాత్కాలికమైన ఆనందం. తెచ్చి పెట్టుకున్నారు, ఓకే, తాత్కాలికమైన ఆనందం కలిగింది, ఓకే. దాని తర్వాత పరిస్థితి ఏంటి? ఈఎంఐలు కట్టాలి, బ్యాంకు లోన్లు కట్టాలి, ఈఎంఐలు కట్టాలి. నువ్వు తినకున్నా ఈఎంఐలు కట్టాలి. 2 సంవత్సరాల ఈఎంఐలు కట్టాలి ఖచ్చితంగా. నువ్వు తినకుండా కట్టాల్సిందే ఆ ఈఎంఐలు. కట్టకుంటే వాళ్ళు ఒప్పుకోరు. 2 సంవత్సరాలు లేదా 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళకి కట్టాల్సిందే. కట్టకుంటే వాళ్ళు ఒప్పుకోరు. అది ఏమవుతుందంటే నీకు నువ్వు కోరుకున్న ఆశకి, కోరికకి తాత్కాలికమైన సంతోషం కలిగింది. దాని తర్వాత ఏమైంది, అది నీకు శాపకరంగా మారింది. మన ఆశలు, మన కోరికలు వెంటనే తీరినట్లయితే ఈ విధమైన శాపాలు మనకి కలగొచ్చు. కాబట్టి ఏం చేస్తామంటే మనకి ఏమైనా ఆశలు కలిగినాయి, ఏమే కోరికలు కలిగినాయి, మనం దేవుని వద్ద చెప్పుకుందాము, దేవుని వద్ద అడుగుదాము. ఆయన కరెక్ట్ టైంకి, పర్ఫెక్ట్ టైంకి నీకు, నీ కుటుంబానికి సంతోషకరంగా, ఆనందకరంగా ఉండున్నట్లుగా నీకు అది దయచేసి దేవాది దేవుడు అవుతాడు. అప్పుడు ఏమవుతుందంటే నీకు తృప్తి కలుగుతుంది అనమాట. నీకు దేవుడు ఇచ్చిన దాంట్లో నీకు తృప్తి కలుగుతుంది. నువ్వు అడిగినావు, దేవుడు ఇచ్చింది, నీకు తృప్తి కలుగుతుంది, నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎప్పుడంటే అది దేవుడు సమయానుసారంగా నీకు ఇచ్చినాడంటే అప్పుడు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, అందులో తృప్తి కలుగుతుంది. కాకపోతే నువ్వు ఆశపడి, నువ్వు కోరిక పడి ఏదో ఒకటి చేసి నువ్వు తెచ్చి పెట్టుకున్నావంటే అది నీకు శాపకరంగా మారుతుంది. మరొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఏదంటే అది అడుగుతూ ఉంటాడు. వాని వయసు ఏమో చిన్నది, వాడు అడిగితేమో పెద్దది. వానికి దాన్ని మెయింటైన్ చేసే ఇది లేదు, దాన్ని కంట్రోల్ చేసే జ్ఞానం లేదు. కానీ వాడు అడుగుతూ ఉంటాడు. వాడు అడుగుతున్నాడు కదా అని చెప్పి మనము వానికి తెచ్చి ఇచ్చినాం అనుకో,
వాడు అడుగుతున్నాం కదా అని చెప్పి వానికి తెచ్చిచ్చినాం అంటే తెచ్చిచ్చినందుకు వానికి తాత్కాలికమైన ఆనందం దొరికింది అక్కడ, తాత్కాలికమైన సంతోషం పిల్లోనికి దొరికింది అక్కడ. కానీ తర్వాత ఏమవుతుందంటే వానికి దాన్ని కంట్రోల్ చేయని రాక, వానికి దాన్ని హ్యాండిల్ చేయని చేతగాక, ఒక బండి అయినా కానీ సైకిల్ అయినా కానీ అనుకోని తీసి ఇచ్చినామంటే వానికి హ్యాండిల్ చేయని కాక, కంట్రోల్ చేయని కాక ఎక్కడో ఒకసాట వెళ్ళి యాక్సిడెంట్ చేసేస్తాం అనమాట. యాక్సిడెంట్ చేసేసిన దాని తర్వాత వానికి అపాయం కలుగుతుంది. వానికి పిల్లోనికి అపాయం కలిగిందని చెప్పి కుటుంబం అంతా బాధ, కుటుంబం అంతా దుఃఖము, పిల్లోనికి అనారోగ్యము, పిల్లోనికి గాయాలు, ఇదంతా ఏమవుతుందంటే శాపకరంగా మారుతుంది అనమాట. కనుక ఏమైతే మనం ఆశపడినవి అన్నీ వెంటనే కలగవచ్చు, కొన్ని ఆలస్యము కలగచ్చు. వెంటనే కలిగిందంటే అది మన కుటుంబానికి మనకు అది క్షేమకరమైనది. ఆలస్యంగా కలుగుతుందంటే నీ ప్రార్థనకు వెంటనే ఉత్తరం రాలేదంటే అది నీకు ఇప్పుడు అవసరం లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. కాబట్టి నీ ఆశలను కంట్రోల్ చేసుకో, నీ ఆశలపై నీవు కంట్రోలింగ్ ఉంచుకో. దేవుని కోసం నిరీక్షణతో ఎదురు చూడు. దేవాది దేవుడు నీ కోసము సమస్తమును చేస్తాడు అనమాట. సామ్స్ చాప్టర్ 37:4 చూసినట్లయితే ప్రభువునందు ఆనందించుడి, అప్పుడు నీ హృదయ కోరికలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పి వాక్య భాగం ఉంది. హల్లెలూయా. ప్రభువునందు ఆనందించి అప్పుడు నీ హృదయ కోరికలన్నీ నెరవేరుస్తాడు అని చెప్పి వాక్య భాగం ఉంది. సో మన ఆశలని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే మనము సమాధానంగా ఉండగలుగుతాం. మనకు అసమాధానం కలగడానికి కారణం ఏంటంటే అధికమైన ఆశలు, అధికమైన కోరికలు. అవి తీరినప్పుడు మనకు అసమాధానం కలుగుతుంది. అది ఒకవేళ తీరినట్లయితే తాత్కాలికమైనవి మన సొంత ఇచ్చల చేత అది తీరినట్లయితే తాత్కాలికమైన ఆనందం ఇస్తుంది, అది శాపాన్ని ఇస్తుంది. దేవుడు దాన్ని ఇచ్చినట్లయితే అది శాశ్వతమైన ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. రెండోదిగా చూసినట్లయితే హేట్రేడ్, ద్వేషం, పగ, కోపము, వైరము, విరోధము, ఇవన్నీ ఏమంటే అవి శరీర సంబంధమైనవి, శరీర కార్యములు అనమాట. లెవిటికల్ చాప్టర్ 19:17 చూసినట్లయితే యూ షల్ నాట్ హేట్ ఇన్ యువర్ హార్ట్ ఎనీ వన్ ఆఫ్ యువర్ బ్రదర్స్ అని చెప్పింది. నీ హృదయంలో నీ సహోదరులు ఎవరిని కూడా నువ్వు ద్వేషించకూడదు అని చెప్పి వాక్యంలో రాసింది అనమాట. వాక్యంలో రాసింది నీ సహోదరుని ఎవరిని కూడా ద్వేషించకూడదు అని చెప్పి. నువ్వు ద్వేషం నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే, నీ ద్వేషం నీ మనసులో పెట్టుకున్నట్లయితే నువ్వు సమాధానం ఉండలేవు. నువ్వు ద్వేషం నీవు కోపం నీ మనసులో పెట్టుకున్నట్లయితే నువ్వు సమాధానంగా ఉండలేవు. వాక్యంలో చూసినట్లయితే, ఆదికాండంలో చూసినట్లయితే కయ్యేను ఏబేలు మీద ద్వేషం పెట్టుకున్నాడు. ఎందుకంటే ఏబేలు అర్పించిన అర్పణ దేవుడు అంగీకరించిండు కాబట్టి కయ్యేన అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకంటే ఏబేలు శ్రేష్టమైన దేవునికి అర్పించిండు, కయ్యేను శ్రేష్టమైన దేవునికి అర్పించలేదు కాబట్టి అది దేవుని ద్వారా అది స్వీకరించబడలేదు. కాబట్టి అందుని బట్టి కోపముతో, ద్వేషముతో ఏం చేసిండు, తమ్ముని చంపేసిండు అనమాట. తమ్ముని చంపేసినప్పుడు అదేమైందంటే అతనికి శాపకరంగా మారింది. అది చేసిన ఆ హత్య అది శాపకరంగా మారింది. మరొకటి చూసినట్లయితే దావీదు గురించి, సౌలు రాజు గురించి చూసినట్లయితే దావీదు యుద్ధానికి వచ్చేటప్పుడు అందరు స్త్రీలు ఏమంటారు, యుద్ధాన్ని గెలిచి వచ్చేటప్పుడు అందరు స్త్రీలు పాటలు పాడుతూ ఉంటారు అన్నమాట. ఏమంటే సౌలు 1000 మందిని చంపిండు, దావీదు 10,000 మందిని చంపిండు అనేసరికి ఆ మాట వింటేనే దావీదుకి, సౌలుకి బాధ అవుతుంది. బాధ అయ్యి కోపం వచ్చి అప్పటి నుంచి దావీదు మీద పగ పెట్టుకుంటాడు అనమాట. అప్పటి నుంచి దావీదు మీద కోపం పెట్టుకుంటాడు. ఆ కోపం పెట్టుకుని ఆయన పరిపాలించిన సమయంలో అంతా దావీదు మీద కోపము, పగ పెట్టుకుని ఆయన చంపాలని ప్రయత్నించి దేవుడి నుంచి దూరం కూడా అయిపోయింటున్నాడు. ఆయన శాపగ్రస్తంగా మారింటున్నాడు. కాబట్టి కోపము, ద్వేషము, పగ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన జీవితంలో శాపాన్ని తీసుకొస్తాయన్నమాట. ఫస్ట్ జాన్ చాప్టర్ 3:15 ఉందంటే ఎవ్రీవన్ హూ హేట్స్ హిస్ బ్రదర్ ఈజ్ ఎ మర్డరర్ అన్నారు. తన సహోదరులను ఎవరైతే కోపంగా ఉంటారో, కోపం పెంచుకుంటారో, ద్వేషం పెంచుకుంటారో, పగలు పెట్టుకుంటారో వాళ్ళు ఏమంటారు, నరహత్య చేసేవాళ్ళు అంటారు. అట్టి వారికి పరలోకము సంభవించదు అని చెప్పి ఉంది. అట్టి వారికి ఎటర్నల్ లైఫ్ ఉండదు అని చెప్పి ఉంది. కాబట్టి ఏం చేస్తాం, మనలో ఉన్న ద్వేషాన్ని తీసేస్తాము. ద్వేషం అనేది శరీర సంబంధమైన కార్యం. అది గలతీయన్స్ చాప్టర్ 5:20 చూసినట్లయితే ద్వేషం అనేది ఏంటది, శరీర కార్యం అనమాట. శరీర కార్యం అంటే పాపం. అది
శరీర కార్యం ఏంటిదంటే అది పాపం అంటున్నది అనమాట. ఆ ద్వేషము, ఆ కోపము, ఆ పాపము మనసులో పెట్టుకొని ఉన్నప్పుడు, మనసులో ఉన్నప్పుడైతే ఉందా మన జీవితంలో ఏం జరుగుతుందంటే మనం దేవునిచ్చి దూరం అవుతాము. మళ్ళీ మనము పరలోకం నుంచి ఎటర్నల్ లైఫ్ను పోగొట్టుకుంటాం అనమాట. ఒక వాక్య భాగంలో అయితే ఒక మాట ఉంది ఏంటంటే మార్క్ చాప్టర్ 11:23-24 ఉంది. ఏంటంటే నీ సహోదరుని మీద నీ మనస్సులో ఏదైనా ద్వేషము, పగ, కోపము అటువంటి ఏమైనా ఉన్నట్లంటే దాన్ని తీసివేయకపోతే నీ ప్రార్థన ఆలకింపబడదు అని ఉంది. తీసివేయకపోతే నీ ప్రార్థన ఆలకింపబడదు. నీ హృదయంలో ఎవరి పట్ల ఏమైనా ద్వేషము, కలహము, కోపం ఏమైనా ఉందా దాన్ని తీసేస్తే నీ ప్రార్థన ఆలకింపబడుతుంది. అది తీసివేయకపోతే నీ ప్రార్థన ఆలకింపబడదు అని చెప్పి వాక్య భాగంలో ఉందన్నమాట. సో ఇవన్నీ మన హృదయంలో కలిగి ఉన్నట్లయితే మనము సమాధానంగా ఉండలేము. రోమన్స్ చాప్టర్ 12:18 తెలియపరిచింది ఏంటంటే సాధ్యమైనంత వరకు అందరితోటి సమాధానంగా ఉండమని చెప్పి వాక్య భాగం తెలియపరుస్తుంది. సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ఉండమని చెప్పి తెలియపరుస్తూ ఉంది. సమాధానం ఉండేవారు దేవునికి ఎంతో ఇష్టం అంట. సమాధానం ఉండేవారు దేవునికి ఎంతో ఇష్టం అంట. మనం ఏం చేయాలంటే ఒక మనిషిని పైన కోపము, ద్వేషము, పగ పెట్టుకోకూడదు. కానీ నీకు ఒక మనిషిలో చెడు ఏమైనా కనిపిస్తుందంటే ఆ చెడుని ద్వేషించు, కానీ మనిషిని ద్వేషించొద్దు. ఎందుకనగా మనిషి దేవుని రూపంలో సృజించబడుతున్నాడు కాబట్టి. హల్లెలూయా. మనిషి దేవుని రూపంలో, స్వరూపంలో సృజించబడుతున్నాడు కాబట్టి మనిషిని ద్వేషించొద్దు. మనిషిని దేవుడు మంచిగానే సృజించిండు. వాడిని మంచిగానే సృజించి మనిషిని మంచిగానే సృజించిండు. కానీ మనిషి కరప్ట్ అయి ఉంటున్నాడు కాబట్టి వానిలో ఇవన్నీ చెడుతనంలన్నీ వస్తున్నాయి. కాబట్టి నువ్వు చెడుని ద్వేషించు కానీ మనిషిని కాదు. ఇక్కడ Psalms chapter 97:10 ఉందంటే the Lord loves those who hate evil, he guards the lives of the faithful అంటే చెడుని ద్వేషించే వారిని దేవుడు ప్రేమిస్తాడంట. హల్లెలూయా. చెడుని ద్వేషించే వారిని ప్రేమిస్తాడంట. నీతిమంతులని నీతిమంతుల జీవితాలని ఆయన కాపాడతాడంట. కాబట్టి మనం చూసుకున్న వాక్యం ఏంటంటే మన జీవితంలో మనకు అధికమైన ఆశలు ఉన్నా మనం సమాధానంగా ఉండలేము. ఎవరి పట్ల కోపము, ద్వేషము, పగలు ఉన్నా మనము సమాధానంగా ఉండలేము. కాబట్టి ఒకవేళ ఈ రెండు కార్యంలో మన జీవితంలో ఏమైనా ఉన్నట్లేదు, ఇంకా ఎన్నో ఉన్నాయి, కారణాలు ఉన్నాయి. అవి మనం తర్వాత వీడియోలో చూసుకుందాం. మనం తర్వాత వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. కానీ ఈ 2 పాయింట్లను మీరు జ్ఞాపకం ఉంచుకోమని ప్రభు పేరిట మనం చేసుకుంటున్నాను. మీ హృదయంలో ఎవరి పట్ల కోపము, ద్వేషములు, పగ ఏమైనా ఉన్నట్లయితే వాటిని యేసు నామములో తీసివేసేయండి. ప్రార్థన చేసుకోనండి. మీ ఆశలను మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా? ప్రార్థన చేసుకోండి. దేవుడు కృపనిస్తాడు కంట్రోల్ చేసుకోవడానికి. మీ కోపం, ద్వేషం, పగ తీసివేయలేకపోతున్నారా? ప్రార్థన చేసుకోండి. దేవుడు కృపనిస్తాడు. మీ ఆ కోపం పోయినట్లయితే, ద్వేషం పోయినట్లయితే, ఆశలపై నీ కంట్రోల్ వచ్చినట్లయితే నువ్వు సమాధానంగా ఉండగలుగుతావు నీ జీవితంలో. ఈ 2 మాటలు జ్ఞాపకం ఉంచుకుందాము. మన జీవితంలో ఈ విన్న వాక్యాన్ని బట్టి మనం ప్రతిరోజు ఆలోచన చేస్తూ, మన ఆశలను కంట్రోల్ చేస్తూ, మన కోపంని, నాలుకని కంట్రోల్ చేసుకుంటూ మనం జీవిస్తాము. హల్లెలూయా. హల్లెలూయా. మనం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ సెక్షన్ ముగిస్తాం. ఇంకా కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి నెక్స్ట్ వచ్చే వీడియోలో చూసుకుందాం. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధ మహోన్నత మహిమ గల దేవ, మీకే స్తోత్రములు తండ్రి. దయగల తండ్రి, ఇంతవరకు తండ్రి మేము తండ్రి ఎంత చక్కగా దేవాలయ మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకే వేలాదిలో స్తోత్రం తండ్రి. అవును దయగలిగిన తండ్రి, ఎంతమంది తండ్రి గొప్ప రజనైనా అధికమైన ఆశలతో రజనైనా నిండి ఉన్నారో తండ్రి, అధికమైన కోపంతో తండ్రి, అన్కంట్రోలబుల్ కోపంతో, అన్కంట్రోలబుల్ డిజైర్స్ తోటి తండ్రి ఎంతమంది అయితే ఉంటున్నారో దేవాసయ్య, దయగలిగిన తండ్రి అలా ఆశలను కంట్రోల్ చేసుకునే శక్తిని, కృపను దయచేయండి ఏసయ్య. వాళ్ళ కోపంని కంట్రోల్ చేసుకునే శక్తిని, కృపను దయచేయండి ఏసయ్య. అందరినీ ప్రేమించే మనస్సు తండ్రి అందరికీ ఇవ్వమని మీ సన్నిధానాన్ని వేడుకుంటున్నాము తండ్రి ఏసయ్య. ప్రభు మేము సాధ్యమైనంత వరకు అందరితో సమాధానం ఉండమని చెప్పి నీవు రజనైనా తెలియపరుచుంటున్నావు తండ్రి.
ప్రభా, సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండమన్నావు తండ్రి. సమాధానంగా ఉండుటకు తండ్రి సరదన మాకు కృప చూపమని మీ సన్నిధానాన్ని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఆశలైనను ఈ కోపమైనను దేవయేసయ్య తండ్రి రజన ఇవి శరీర సంబంధమైనవి తండ్రి రజన, వీటిపై రజన ఇవి మమ్మను ఏలకూడదు కానీ తండ్రి మేము వాటిని ఏలుటకు రజన మాకు కృపనివ్వమని మీ సన్నిధానంలో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి ప్రభా. పరిశుద్ధుడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి జీవితంలో శాంతిని సమాధానం దయచేయండి ఏసయ్య. మీకే స్తోత్రం తండ్రి. నిండుగా వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళ కుటుంబంలో సమాధానము, వాళ్ళ తండ్రి వ్యక్తిగత జీవితంలో సమాధానము తండ్రి వాళ్ళ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడా, నా ప్రార్థన విన్నందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటూ అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ సమయానికి కొద్ది సమయాన్ని ఇచ్చినందుకు మీకే స్తోత్రం చెల్లించుకుంటూ అతి పరిశుద్ధుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అట్లయితే ఈ 2 వాక్యములు ఈ పాయింట్స్ మనము ధ్యానంలో పెట్టుకుందాం. ప్రతిరోజు ధ్యానిస్తాము. ప్రతిరోజు ధ్యానించి మన ఆచరణ, మన కోరికలను కంట్రోల్ చేసుకుందాం, మన కోపంని కంట్రోల్ చేసుకుందాము. మనం అందరినీ ప్రేమిస్తాం, అందరితో ప్రేమగా ఉందాము, దేవునికి దగ్గరగా బ్రతుకుదాము. దేవుడు రాకడ అతి సమీపంగా ఉంది కాబట్టి మనం ఆ రాకడ కోసం సిద్ధపడదాము. యేసుక్రీస్తు ప్రభు మీ అందరిని ప్రేమించును గాక. హల్లెలూయా, ఆమేన్.